లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. బెంగాల్లో బంగ్లాదేశ్ ఎంపీ దారుణ హత్య సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఎంపీ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అన్వరుల్ హనీ ట్రాప్ లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఓ యువతి వలపు వల విసిరి కోల్కతాలోని న్యూటౌన్ అపార్ట్మెంట్ కు రప్పించి ఆ తర్వాత ఎంపీని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. 3 సార్లు బంగ్లాదేశ్ ఎంపీగా ఎన్నికైన అన్వరుల్ ఈ నెల 12వ తేదీన కోల్కతాకు వచ్చారు. ముందు బారానగర్లోని తన ఫ్యామిలీ ఫ్రెండ్ గోపాల్ విశ్వాస్ ఇంట్లో బస చేశారు. మే 13న ట్రీట్మెంట్లో భాగంగా డాక్టర్ను కలిసేందుకు వెళ్లాడు. ఆ తర్వాత మే 17 నుంచి ఎంపీ కాంటాక్ట్లో లేడు. దీంతో గోపాల్ విశ్వాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకొచ్చింది. ట్రీట్మెంట్ కోసం కోల్కతాకు వచ్చిన బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు తెలుస్తోంది. ముందు ఎంపీ గొంతు కోసి చంపి ఆ తర్వాత చర్మం ఒలిచి ఎముకలు తొలగించి బాడీని ముక్కలుగా నరికారు. దుర్వాసన రాకుండా శరీర భాగాలను ఫ్రిడ్జ్లో పెట్టి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అంతేకాదు, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మసాలాలు, పసుపు కూడా కలిపారు. ఆ తర్వాత వేర్వేరు ట్రాలీల్లో పెట్టి వైట్ కలర్ కారులో తీసుకెళ్లిపోయారు. అయితే బాడీ పార్ట్స్ ను ఎక్కడెక్కడ వేశారనేది మాత్రం ఇంకా గుర్తించలేకపోయారు. ఎంపీ హత్య కేసులో ఆయన ఓల్డ్ ఫ్రెండ్ అఖ్తరుజ్జమాన్ ప్రధాన సూత్రధారి అని తెలుస్తోంది. అతని ఆదేశాల మేరకే జిహాద్ హబ్లాదార్ అనే నిందితుడు మరో ఇద్దరితో కలిసి న్యూటౌన్ అపార్ట్మెంట్లో ఎంపీని అత్యంత దారుణంగా హతమార్చారు. ఎంపీని చంపేందుకు నిందితులు 5 కోట్ల రూపాయలు సుపారీ తీసుకున్నట్లు తేలింది. అయితే అడ్వాన్స్ గా 2.5 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే అఖ్తరుజ్జమాన్ గర్ల్ ఫ్రెండ్ షాహీన్ అనే యువతిని ఎరగావేసి ఆమె వలపు వలలో బంధించి ఎంపీని న్యూటౌన్ అపార్ట్మెంట్ కు రప్పించి చంపేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ ఎంపీ చివరిసారిగా కోల్కతాలోని న్యూటౌన్ ప్రాంతంలోని అపార్ట్మెంట్కు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు ఆ ఇంట్లో సోదాలు చేశారు. ఎంపీ దిగిన ఫ్లాట్లో ఆధారాలను సేకరించారు. లోపల రక్తపు మరకలను గుర్తించి శరీర భాగాలను డంప్ చేయడానికి ఉపయోగించిన ప్లాస్టిక్ సంచులను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని కోల్కతాలోని పలు ప్రాంతాల్లో విసిరేసినట్లు గుర్తించారు. కానీ ఎంపీ డెడ్ బాడీ కోసం ఎంత గాలిస్తున్నా శరీర భాగాలు మాత్రం దొరకలేదు. ఈ కేసులో ఇప్పటివరకు 4గురిని అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారి విచారణలో భాగంగానే ఈ షాకింగ్ అంశాలు వెలుగులోకొచ్చాయి. అయితే విచారణలో జిహాద్ పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో పట్టుబడ్డ జిహాద్ను విచారించేందుకు బంగ్లా పోలీసులు కోల్కతాకు వచ్చే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.